సింహరాశి వారికి మాఘ పూర్ణిమ సందర్భంగా, మహాశివరాత్రి పండుగ సందర్భంగా, మరియు ఒకవైపు అష్టమ శని సంచార స్థితి జరుగుతూ ఉండగా వచ్చినటువంటి మాఘ పూర్ణిమలో రవి పుష్యార్క యోగాన్ని ఎలా పొందాలి, దోషాన్ని ఎలా తొలగించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1 పాదం కలిపితే సింహరాశి. రాశాధిపతి రవి భగవానుడు. రాశిలోనే కేతు సంచార స్థితి, విశేషంగా 6వ స్థానంలో రుణ రోగ శత్రుస్థానంలో రాశాధిపతి శని భగవాన్ యొక్క గృహంలో సంచారం చేయడము, ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, కాత్రకారకుడు శుక్రుడు 6వ స్థానంలో ఉన్నారు కనుక దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు కూడా తెచ్చుకోవద్దు. ఉండబడినటువంటి వాటితో సర్దుకపోగలిగినట్లయితేనే భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఎందుకనగా 4 గ్రహాలు మూకుమ్మడిగా 6వ స్థానంలో సంచారం చేయనప్పుడు, అంటే బంధువులని, మిత్రులని, స్నేహితులని అప్పు అడుగుతున్నారు కదా అని చెప్పి ఇవ్వడం, బ్యాంకులు బంధుమిత్రులు స్నేహితులు ఇస్తున్నారు కదా అని చెప్పి అప్పు తెచ్చుకోవడం, వాగ్దానం చేశారా సర్వము మునిగిపోయే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. ఎందుకనగా ప్రభుత్వ అధికారులతో అనగా పోలీసు వారితో, రక్షణ వారితో, న్యాయ శాఖలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వపు ఉద్యోగ కార్యక్రమాలు ఆచరింపజేసేవారు ఓర్పు, పట్టుదల, మౌనము, వీలైతే దీక్ష చాలా అవసరం. ఎందుకనగా మనము ఉపవాసమే దీక్ష అనుకుంటాం, వీలైనంత వరకు మౌన దీక్ష చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగా చూడరానికి కళ్ళు మూసుకొని ధ్యానం చేయడం వలన నేత్ర దీక్ష అంటారు. అలాగా కొన్ని విననట్టు ఉండగలగాలి, ఇది ఒక పెద్ద దీక్ష. అంటే పంచేంద్రియానములు సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు కనుక అష్టమ శని సంచార స్థితి, సప్తమంలో రాహు ఉన్నప్పుడు ప్రేమికులు, భార్యాభర్తలు, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమం చేసేవారందరూ కూడా ఓర్పు, నేర్పు, సహనం అవసరమని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. లేకపోతే అనేక రకాల ఇబ్బంది గురవుతూ ఉంటుంది. కనుక ఆదివారం రోజున, అంటే రాశాధిపతి రవి యొక్కకు ఇష్టమైనటువంటి రోజు, ప్రాముఖ్యత ఇచ్చేటువంటి రోజు ఆదివారము, మాఘ పూర్ణిమ, అందులో తన సుపుత్రుడైన నక్షత్రం రోజు రావడం, అందులో పూర్ణిమ తిథి మాఘ పూర్ణిమ రావడం, బ్రహ్మ ఏదైతే రాశాడో మన తలరాత ఏదైతే మనం పుట్టగానే పుట్టేటువంటి కాల సమయంలోనే బ్రహ్మదేవుడు కపాలం పట్టుకొని లక్ష్మీమాత అయినటువంటి తన తల్లి వైపు చూస్తాడట. అమ్మ, ఈ జీవుడికి ఏం ప్రసాదించాలి అని అడుగుతాడట. ఆయన గత జన్మలో ఏం చేశాడో